తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా మీరు లాస్ట్ వరకు వీడియోని చూసినట్లయితే ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలు జనవరి 2026కు మనకైతే పొడిగించడం అయితే జరిగింది. ఇక 2026 ఈ డిసెంబర్ నెల ఈ 2025 డిసెంబర్ నెల చివరి ఆఖరిలో నుంచి ఆ పథకాల కింద డబ్బులనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఏదైతే కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు 6,000 రూపాయలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక సంక్రాంతి పండుగ కానుకగా 2026 సందర్భంగా ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులని 99% వరకు జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఏదైతే 3 విడతల్లో జరిపించినటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధిక చోట్లలో విజయం అయితే సాధించడం అయితే జరిగింది. మొదటిగా కాంగ్రెస్, దాని తర్వాత మనకైతే బీఆర్ఎస్, దాని తర్వాత వచ్చేసి మన ఏదైతే బీజేపీ అనేది ఆధిక్యం అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక కాంగ్రెస్ అధిక సంఖ్యలో మనకైతే సర్పంచ్, పంచాయతీరాజ్ ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా దీంతో పాటుగా ఇంకా తెలంగాణలో జరగబోతున్నటువంటి ముందున్న రోజులలో మనకి ఏదైతే జిహెచ్ఎంసీ అనేక రకమైన ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఇక ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరిలో నుంచే జనవరి నెల మొదటి వారం నుంచి 2026లో కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదలకు ఆమోదం తెలపడానికి 99% వరకు డబ్బుల్ని విడుదల చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారం. ఇక ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం చేసిన వెంటనే మన రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్లు పొందే వారి ప్లేస్లో కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు భారీ సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు మనకైతే ఈ నెలలో చివరి ఆఖరిలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బుల, పాత పెన్షన్ డబ్బుల తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన 11 రకాల ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చేయూత పెన్షన్ల కిందగా పేరుని మారుస్తూ 2,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు జమ చేయడానికి జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల లిస్ట్ అనేది విడుదల చేయడంతో సహా ఆ లిస్ట్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ డబ్బులను అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక కొత్త పెన్షన్ డబ్బులు జనవరి నెలలో జమ చేయడంతో సహా ఇక అప్పటి నుంచే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం డబ్బుల కిందనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది డిసెంబర్ నెలలో ఇచ్చేటువంటి నవంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో జమ చేసిన తర్వాత డిసెంబర్ నెల 30వ తారీఖు నుంచి వివిధ రకమైన జిల్లాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు, పాత పెన్షన్ డబ్బులే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.